నమస్కారం. మన్ను కథలకు స్వాగతం. ఇప్పుడు మనం బెహ్రా వెంకట సుబ్బారావు గారి మధ్య తరగతి మందహాసం నుంచి విలువలు అనే ఒక కథను తీసుకుందామండి. కథలోకి వెళ్ళిపోతున్నానండి. ఆ రోజు మహాశివరాత్రి. 15-20 మైళ్ళ పరిధిలో ఉన్న గ్రామాల నుండి జనం వచ్చి ఆ పట్టణం చేరుకున్నారు. ఆ పట్టణంలో ఉన్న ప్రధాన వీధుల్లోనూ క్రాస్ రోడ్లలోనూ ఎన్నో ప్రోగ్రాములు, తెల్లవార్లు సినిమా ఆటలు, అటు ఇటు తిరుగాడుతూ ఇసుక వేస్తే రాలనంత జనం. మెయిన్ రోడ్లో జనప్రవాహం కట్టలు తెంచుకుని పారుతోంది. గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయబడింది. అందుకే కాబోలు స్త్రీలు, పిల్లలు కూడా ధైర్యంగా తిరుగుతున్నారు. రాత్రి 9 గంటలైంది. అది 2 టౌన్ పోలీస్ స్టేషన్. బయట వరండా మీద ఉన్న పొడిగాటి బల్ల మీద కూర్చుని గోడకు జారబడి కునికిపాట్లు పడుతున్నాడు హెడ్ కానిస్టేబుల్ వెంకటస్వామి. స్టేషన్లో ఎవ్వరూ లేరు అతను తప్పించి. మెయిన్ గేట్ దగ్గరున్న కుంకుడు చెట్టు కింద నిలబడి బీడీ కాల్చుకుంటున్నాడు సెంట్రీ శంకర్రావు. మెయిన్ రోడ్డు మీద తిరుగుతున్న జనాన్ని చూస్తున్నాడు వేడుగ్గా. 3 రోజుల క్రితం ఒక దోపిడీ కేసుకు సంబంధించిన ఫైల్ తీసుకుని సర్కిల్ ఇన్స్పెక్టర్ గారితో హైదరాబాద్ వెళ్ళి ఆ రోజు సాయంత్రమే తిరిగి వచ్చాడు వెంకటస్వామి. పగలల్లా ప్రయాణం. అంతకు ముందు రోజు సరిగా నిద్ర లేదు. బడలికగా ఉంది. నిద్ర ముంచుకొస్తోంది. స్టేషన్కి రాగానే ఎస్ఐ గారితో చెప్పి సెలవు తీసుకుని ఇంటికి పోవాలనుకున్నాడు. సార్, నే వస్తా. గత రాత్రంతా నిద్రలేదు, ఈ రోజంతా ప్రయాణం అన్నాను ఆయన అనుమతి కోసం. అవును, హైదరాబాద్ వెళ్ళి వచ్చావు కదూ, ఈరోజు రాత్రంతా గట్టి బందోబస్తు ఉండాలన్నారు ఎస్పీ దొరగారు. అందరినీ డ్యూటీకి తీసుకొచ్చినాం. పక్కనున్న స్టేషన్ నుంచి కూడా తెప్పించాం అని ఎస్ఐ గారు అనడంతో దిగాలు పడ్డాడు వెంకటస్వామి. ఇబ్బందిగా మొహం పెట్టాడు. దీనంగా చూశాడు. అతని పరిస్థితి చూసి కొంత కన్సిడరేషన్ ఇచ్చారు ఎస్ఐ గారు. సరే, ఒక పని చెయ్యి అన్నారు. ఎస్ఆర్ అందుకున్నాడు వెంకటస్వామి హుషారుగా. 11 గంటల దాకా అలా టౌన్ అంతా తిరిగి ఆ తర్వాత ఇంటికి వెళ్ళు అన్నారు. థ్యాంక్ యూ సార్ అంటూ చేతిలోని సంచిని గోడలో ఉన్న అల్మారిలో పెట్టాడు వెంకటస్వామి. వరండాలో ఉన్న బల్ల మీద కూర్చుని కునికిపాట్లు పడసాగాడు. ఎస్ఐ గారు ఎప్పుడు బయటికి వెళ్ళింది తెలియదు అతనికి. టౌన్లో అంతవరకు తిరిగి స్టేషన్కి చేరుకున్నారు మరో హెడ్ కానిస్టేబుల్ కరీంబాయ్. ఏంటి వెంకట్రామయ్య, కూర్చునే కొనుక్కు తీస్తుండవు పలకరించాడు వెంకటస్వామిని. అతను పలకకపోవడంతో భుజాల మీద చేయి వేశాడు కరీం. నిద్రపోతున్నావు, జరగవయ్యా. కొద్దిగా జరిగి కరీంకి జాగా ఇచ్చాడు వెంకటస్వామి. అతన్ని మాటలోకి దింపాలనుకున్నాడు కరీం కాలక్షేపం కోసం. మీకు ఈ దినం పండగ అని అంతా జాగిలం చేస్తుంటారు, మీది జనం, నీకే అసలు నిద్ర ఎట్లా వస్తుంది భయ్యా? నిద్రాభంగం అయినందుకు పైగా అతని మాటలకి చికాకు వేసింది వెంకటస్వామికి. జాగిలాలు ఊరకొక్కలు కాదయ్యా, జాగరం చేస్తారు సరిదిద్దబోయాడు. ఒకసారి ఆఫీస్ గదిలోకి వంగు చూశాడు కరీం. సీతయ్య గారు కానీ ఎస్ఐ గారు కానీ లేకపోవడంతో నెమ్మదిగా అన్నాడు. ఎస్ఐ గారికి చెప్పి ఇంటికి జావు మాట్లాడలేదు వెంకటస్వామి. లేచి నిలబడ్డాడు. టైం చూసుకున్నాడు. 9 గంటలైంది. ఎస్ఐ గారి ఆజ్ఞ ప్రకారం ఇంకా 2 గంటలు ఉండాలి. దగ్గరలో ఉన్న జంక్షన్లోకి పోయాడు. టీ తాగాడు. సిగరెట్ వెలిగించాడు. ఎటు చూసినా జనం ఒకరినొకరు రాసుకుంటూ తిరుగుతున్నారు. సినిమా జనం కూడా కలవడంతో మరీ ఇబ్బంది అయింది. సైకిల్స్, రిక్షాలు, ట్యాక్సీలు, కార్లు, మోటార్ సైకిళ్ళు హారన్లతో మారు మోగిపోతోంది. ట్రాఫిక్ని కంట్రోల్ చేయలేక నానా అవస్థలు పడుతున్నారు కానిస్టేబుల్, ఎస్ఐ. వెంకటస్వామిది ఎక్స్రే కళ్ళు. అతను ఒకవైపే చూస్తున్నట్లు కనిపిస్తాడు కానీ అతని దృష్టి నైలవైపులా 4 వైపులా పడుతుంది. వెంకటస్వామి 18 ఏళ్ల క్రితం ఉద్యోగంలో చేరాడు. హెడ్ కానిస్టేబుల్ హోదాకి మించి ఎదగలేకపోయాడు. అతనితోనే సర్వీస్లో చేరిన కనకారావు, యాదగిరి ఎస్ఐలు అయిపోయారు. హోదా పెంచుకోలేకపోయినా ఆస్తిపాస్తులు మాత్రం బాగా పెంచుకోగలిగాడు వెంకటస్వామి. చవక రోజుల్లో 10 సంవత్సరాల క్రితం పట్టణానికి చివరన చిన్న జాగా కొని మేడ కట్టించాడు. టౌన్ అంతా అటువైపే బాగా పెరిగింది. ఆ ప్రాంతం ఒక పెద్ద జంక్షన్ అయింది. ఆ ఇంటికి అద్దె 600 వస్తుంది. దాని విలువ ₹1,00,000 ఎదిగింది. అన్యాయపార్జన మనకొద్దు మావా, అందరూ తిట్టుకుంటారు. అమాయకులకు అన్యాయం జరిగితే మనల్ని శపిస్తారు. ఆ శాపాలే మనకు తగులుతాయి. పెద్దబ్బాయి అవుటోడైపోయాడు. పెళ్ళైన ఏడాదికే పసుపు కుంకుమలు పోగొట్టుకుని ఆడపిల్ల తిరిగొచ్చింది అని తలను మొత్తుకుని ఏడుస్తూ ఉంటుంది వెంకటస్వామి భార్య గౌరీ. ఎప్పుడైనా ఏకాకిగా ఉన్నప్పుడు ఆలోచిస్తాడు వెంకటస్వామి. అతని దృష్టిలో గౌరీ ఒట్టి అమాయకురాలు, వేరి బాగులి. లేకపోతే సిటీరా మోకాలు అడ్డు పెడుతుందా? తన ఆర్జనకి పెద్దబ్బాయికి పోలియో రావడానికి
అల్లుడు చనిపోవడానికి ఏంటి సంబంధం? 2 చేతులా సంపాదించుకున్నాడు కాబట్టే వేలకు వేలు ఖర్చు చేసి కొడుకుని రాయవెల్లూరు తీసుకెళ్ళి వైద్యం చేయించగలిగాడు. వాడి దురదృష్టం కాళ్ళు రాలేదు. మంచి యోగ్యుడైన ఉద్యోగం చేస్తున్న కుర్రాడిని 10,000 కట్నం ఇచ్చి అల్లుడుగా తెచ్చుకున్నాడు. అల్పాయుష్కుడని ఎవరికి తెలుసు? అమ్మాయి తలరాత అలా ఉంది. 20 నిండుకున్నానే పసుపు కుంకుమ నిండుకుంది. ఆ రోజుల్లో కాబట్టి సంపాదించుకోగలిగాడు. ప్రస్తుతం రోజులు మారాయి. కొత్తగా వచ్చిన ఎస్ఐ గారు, ఏఎస్ఐ గారు డైరెక్ట్ రిక్రూటీలు చాలా స్ట్రిక్టు. నీతి, నియమం, ధర్మం, న్యాయం అంటారు. వాళ్ళు తినరు, కింద వాళ్ళని తిన్నీరు. అయినా అలవాటు పోక చాటుగా మాటుగా చిలక్కొట్లు తింటూ ఉంటాడు వెంకటస్వామి. మరోసారి టైం చూసుకున్నాడు వెంకటస్వామి. 9:30 అయింది. మెయిన్ రోడ్లోంచి నడక సాగించాడు. అక్కడ రోడ్డు వెడల్పు చాలా తక్కువ. ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడే ఒక సినిమా హాల్ ఉంది. ఆట వదిలారు. అటు నుంచి ఒక టాక్సీ, ఇటు నుంచి ఒక కార్లు రోడ్డు మధ్యలో ఆగిపోయాయి. జనం వాటిని తప్పించుకోలేక అవస్థలు పడుతున్నారు. అటువైపు నుంచి వచ్చిన కారు వైపు చూశాడు వెంకటస్వామి. అది టాక్సీ. వన్ వే ట్రాఫిక్ కాబట్టి ఆ టాక్సీ అటు నుంచి రాకూడదు. వన్ వే ట్రాఫిక్ అమలులో ఉన్న కొంతమంది టాక్సీ డ్రైవర్లు ఆ నిబంధనని ఉల్లంఘిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు కేసులు పెట్టినా వాళ్ళు ఆ పని మానరు. ప్రతిసారి కేసులు రాయడం జరిగే పని కాదు. అందుకు అనేక కారణాలు, మొహమాటాలు, మామూళ్ళు వగైరా. ట్రాఫిక్ని కంట్రోల్ చేసి వాళ్ళని మందలించి వదిలేస్తూ ఉంటారు. ముందు జంక్షన్లో కానిస్టేబుల్ లేడా, వీడెలా వచ్చాడు అనుకుంటూ గబగబా అడుగులు వేశాడు వెంకటస్వామి. టాక్సీని సమీపించి చూశాడు. దానిలో ప్యాసింజర్ లేరు. దాని డ్రైవర్ ఓబులేసు. ఇలా ఎందుకొచ్చావు? కళ్ళురిమాడు వెంకటస్వామి లాఠీ ఊపుతూ. బెదిరిపోలేదు ఓబులేసు. అయినా నెమ్మదిగా సమాధానం ఇచ్చాడు. కాదు సార్, ఈ పక్క సందులోంచి బంకుకు పోతా. ఆయిల్ కొట్టించుకుని అర్జెంటుగా వెళ్ళాలి. బేరం తగిలింది. టాక్సీ డోర్ తెరిచి సీట్లో ఓబులేసు పక్కనే కూర్చున్నాడు వెంకటస్వామి టీవీగా. ఆజ్ఞాపించాడు. సరే పోనీ. టాక్సీని పక్క సందులోంచి 2వ రోడ్లోనికి పోనిచ్చాడు ఓబులేసు. పెట్రోల్ బంక్ చేరాలంటే 1 మైలు పోవాలి. జనాన్ని తప్పించుకుంటూ నెమ్మదిగా వెళ్తోంది టాక్సీ. కొంత దూరం వెళ్ళాక జనసమ్మర్దం తగ్గింది. కారు ఆపు అన్నాడు అధికార స్వరంతో వెంకటస్వామి. రోడ్డు పక్కగా కారు ఆగింది. లైట్ వేశాడు ఓబులేసు. ఇంత అర్ధరాత్రప్పుడు శివరాత్రి పూట నీకు బేరం తగిలిందా? ఎక్కడికి వెళ్ళాలి? అనుమానంగా చూస్తూ గద్దించాడు వెంకటస్వామి. అయినా మామూలుగా తేలిగ్గా సమాధానం ఇచ్చాడు ఓబులేసు. మీకంతా అనుమానమే సార్. మా టాక్సీ డ్రైవర్లంటే నీతి నియమాలు లేని వాళ్ళని, కానీ మేము మా పనులు చేసేవాళ్ళని, దొంగల్ని, స్మగ్లర్లకి సాయం పడేవాళ్ళని మీ అభిప్రాయంలా ఉంది సార్ అన్నాడు నవ్వుమోహంతో. ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతున్నా అన్నాడు హెడ్ గారు సీరియస్గా అడగడంతో తను జాగ్రత్తగా మాట్లాడడం మొదలుపెట్టాడు ఓబులేసు. చెప్పాను కదా సార్, అర్జెంటుగా బేరం తగిలిందని. కృష్ణాపురం వెళ్ళి పేషెంట్ని అర్జెంటుగా ఆసుపత్రికి తీసుకుపోవాలి. 80 రూపాయలకు ఒప్పుకున్నా. పెట్రోల్ పోయించుకుని వెళ్ళాలి అర్జెంటుగా. వెంకటస్వామి మాట్లాడలేదు. ఆలోచనలో పడ్డాడు. అయితే వీడి దగ్గర ఇప్పుడు 80 రూపాయలు ఉన్నాయన్నమాట. ఆ మధ్య డ్యూటీకి రావడానికి కృష్ణాపురం జంక్షన్లో రోడ్డు మీద నిలబడ్డాను. ఏ బస్సు రాలేదు. వీడి టాక్సీ వచ్చింది. ఆపమని సైగ చేస్తే ఆపకుండా నిర్లక్ష్యంగా వచ్చేశాడు. నానా చివాట్లు తినాల్సి వచ్చింది. తనంటే ఎంత నిర్లక్ష్యం వీడికి. దొరికాడు. వీడి పని పట్టాలి అనుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాలంటున్నావు అడిగాడు వెంకటస్వామి. కృష్ణాపురం పోవాలి సార్. పేషెంట్ని అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకురావాలి. ఎవరో అబ్బాయి బుల్లెట్ మీద వచ్చి డబ్బిచ్చి వెళ్ళాడు. అతని వెనకే పెట్రోల్ కొట్టించుకుని 15 గంటలో వస్తానని చెప్పాడు ఓబులేసు. కిసుక్కుని నవ్వాడు వెంకటస్వామి. ఓయ్, నీ కొత్తూరు కబుర్లు చెప్పకు. పేషెంట్ని తీసుకురావడానికి కృష్ణాపురం వెళ్తున్నావో, కొత్తూరు నుంచి కాపుసారా డబ్బాలు తేవడానికి వెళ్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? అతని మాటలకు విలవిల్లాడాడు ఓబులేసు. లేదు సార్, అలాంటి పనులు చేస్తే మా షావుకోరు ఒప్పుకోడు. మరైతే మీ స్టాండ్ దగ్గరున్న బంకు దగ్గర మానేసి ఊరి చివరి బంకుకి ఎందుకు పోతున్నావు? ఈ ట్రిప్ ఎవరికి తెలియకుండా ఉండాలనే కదా. ఆ బంకులో ఆయిల్ లేదన్నారు సార్. అందుకే అంత దూరం వెళ్లాల్సి వస్తుంది. అంతేగాని మీరు అనుకున్నట్లు సారా రవాణాకి కాదు సార్. పేషెంట్కి చాలా సీరియస్గా ఉందని చెప్పాడు ఆ అబ్బాయి. ఆయిల్ లేదంటే కిరాయి అంతా ముందుగానే ఇచ్చివేశాడు. నా మీద నమ్మకం కొద్దీ. భగవంతుని మీద ఒట్టు సార్. ఆ ముందున్న కృష్ణుడి ఫోటో చూపిస్తూ ఒట్టు వేసుకున్నాడు ఓబులేసు. అయినా వెంకటస్వామికి నమ్మకం కలగలేదు. ఆ ఫోటోని చూసి గలగలా నవ్వాడు. అది బాలకృష్ణుని ఫోటో. ఆ కృష్ణమూర్తి కాండక్ట్ నీకు తెలియదు కావాలా. ఆడో 420. చిన్నతనంలోనే అబద్ధాలు మొదలుపెట్టాడు. ఆ తర్వాత దొంగతనాలు ప్రారంభించాడు. ఆ తర్వాత ఎన్నో మర్డర్లు చేశాడు, చేయించాడు. పెద్ద క్రిమినల్. ఆ మహానుభావుడి మీద కేసులన్నీ సెక్షన్ 300లే. యుద్ధంలో అర్జునుడు నేను యుద్ధం చేసి ఇంతమంది జనాన్ని చంపను ముర్రో అని అంటే ఈ కృష్ణుడు ఏంటన్నాడో తెలుసా?
ఓరి పిచ్చి సన్నాసి, నీకు నీ రాష్ట్రం తిరిగి కావాలంటే వీళ్ళందరి పుచ్చులు ఎగరగొట్టేలో నీకు పాపం రాదు, ఆ కేసులన్నీ నేను చూసుకుంటా అన్నాడు. అలాంటి పెద్ద క్రిమినల్ మీదనా నీ ఒట్టేసుకుంటున్నావు? బహు బహు చెడ్డది, ఈ విషయం నీకు తెలుసా అన్నాడు. వేళాకోళంగా పళ్ళికిలించాడు వెంకటస్వామి. అతని గారపళ్ళు చూస్తుంటే ఓబులేస్కి అసహ్యం వేసింది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, దయచేసి నన్ను వదలండి సార్, అవతల పేషెంట్కి చాలా సీరియస్గా ఉంది బతిమలాడాడు. వెంకటస్వామి కారు దిగలేదు. నమ్మమంటావా అనుమానంగా అడిగాడు. కావాలంటే చూడండి సార్, 80 రూపాయలు ఇచ్చి వెళ్ళాడు. జేబులోంచి డబ్బు బయటకు తీసి చూపించాడు ఓబులేస్. వెంకటస్వామి కళ్ళు జిగేలమన్నాయి. సంవత్సరం నుంచి, అంటే ఆ స్టేషన్కి కొత్త సీఐ ఎస్పీ గారు వచ్చిన దగ్గర నుంచి అతని చేతులు కట్టుబడిపోయాయి. తెలిస్తే కొంప మునుగుతుంది. అయినా అలవాటు తప్పించుకోలేక అక్కడక్కడ కక్కుర్తుపడుతూనే ఉంటాడు భయం భయంగానే. పులిపంజా లాంటి తన అరచేతిని ముందుకు విసిరి ఆ డబ్బు లాక్కున్నాడు. కంగారు పడ్డాడు ఓబులేస్. అనాలోచితంగా నమ్మించడం కోసం డబ్బు చూపించాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ దగ్గర డబ్బున్నట్టు పోలీసు వాళ్ళకి తెలియనీయకూడదు అన్న టాక్సీ డ్రైవర్ల సూక్తిని ఆ క్షణంలో మర్చాడు. వెంకటస్వామి కారు డోర్ తెరిచి దిగాడు. అతని వెనకే తాను కారు దిగాడు ఓబులేస్. అవతల పేషెంట్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు సార్, వెళ్ళకపోతే పెద్ద గొడవ అవుద్ది, మాట తినాల్సి వస్తుంది. ఆడి ప్రాణం పోతే నా ప్రాణం తీస్తారు, మా డ్రైవర్లంతా నన్ను తిడతారు, డబ్బించండి సార్ అని ప్రాధేయపడ్డాడు. ఓస్, మీ డ్రైవర్ల మాటకి విలువ కూడా ఉందంటావా? మీ సంగతి నాకు తెలియదు, ఎక్కేటప్పుడు 80 అంటారు, దిగేటప్పుడు 100 ఉంచుతారు అని ఎగతాళిగా తమని తమ వృత్తిని కించపరుస్తుంటే సహించలేకపోయాడు ఓబులేస్. పెళ్ళొప్పుకి నా ఆగ్రహాన్ని అతి కష్టం మీద అణుచుకుని నిగ్రహించుకున్నాడు. ఎక్కడో ఒక పోలీసు లంచం తీసుకున్నాడని పోలీసు వాళ్ళందరూ అలాంటి వారేనని అంటే ఓబులేస్ మాటలు పూర్తి కాలేదు. షటప్, ఉగ్రుడయ్యాడు వెంకటస్వామి. ఆవేశపడ్డాడు ఓబులేస్. అదే మాట నేను పైకి అనలేను సార్, కారణం తెలుసా? మీరు యూనిఫామ్లో ఉన్నారు, మీ యూనిఫామ్ని మన్నించాలి, మీ టోపీని గౌరవించాలి. కార్యసాధకుడైన వెంకటస్వామి అతని మాటల్ని పట్టించుకోలేదు. ముందుకు నడిచాడు, వెనక్కి తిరిగి చూడకుండా. నిస్సహాయంగా నిలబడిపోయాడు ఓబులేస్. 3 రోజుల నుంచి కానీ కళ్ళ చూడలేదు వెంకటస్వామి. ఆ రోజు మంచి బేరమే తగిలింది. దాని మీద మరో 25 రూపాయలు వేసి గౌరికి కొత్త అమావాస్య చీర కొనాలని అనుకున్నాడు. వెంకటస్వామి తిరిగి స్టేషన్కి చేరుకునేసరికి రాత్రి 11 గంటలైంది. ఎస్ఐ గారు ఇచ్చిన పర్మిషన్ ప్రకారం తాను ఇంటికి పోవచ్చు. స్టేషన్లో కరీంబాయ్ ఉన్నాడు. అల్మైరాలోంచిన సంచిని తీసుకున్నాడు. ఇంటికి పోతున్నట్లు కరీంబాయ్తో చెప్పి బయలుదేరాడు. క్వార్టర్స్ చేరుకునేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. పక్కింటి వాళ్ళు చెప్పారు, కలకత్తా నుంచి గౌరీ అప్పా బావ వచ్చారని, 3 రోజులే ఉండి వెళ్తున్నట్లు కబురు పంపారట. గౌరిని పిల్లలతో రమ్మని కబురు పంపారట. పిల్లలు తీసుకుని పుట్టింటికి కృష్ణాపురం వెళ్ళిందిట. తను కూడా కృష్ణాపురం వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. ఆ గ్రామం జీటీ రోడ్డుకు ఆనుకునే ఉంది. ఏ లారీలోనైనా పోవచ్చు. చేతిలో సంచితో 4 రోడ్ల జంక్షన్ దగ్గరికి చేరుకున్నాడు. లారీ కోసం నిరీక్షిస్తున్నాడు. అదృష్టవశాత్తు వెంటనే ఒక లారీ వచ్చింది. ఎక్కాడు. అత్తవారి ఊరు 10 మైళ్ళ దూరంలోనే ఉంది. 12:30 కల్లా ఆ ఊరు చేరుకున్నాడు. లారీ దిగి అత్తవారింటి వైపు వెళ్ళాడు. ఆ ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి. 2 మనుషులు వీధి అరుగు మీద కూర్చొని ఉన్నారు. దూరం నుంచి చూశాడు వెంకటస్వామి. అర్ధరాత్రి అయినా ఇంకా లైట్లు వెలుగున్నాయి ఏమిటి? కారణం ఏమిటి అన్న అనుమానం, భయం ముంచుకొచ్చాయి. గబగబా అడుగులు వేశాడు. సంచి బరువుగా తోసింది. వీధి గుమ్మంలో కూర్చున్న ప్రెసిడెంట్ గారు పలకరించారు. నీ భార్యకి ఉదయం నుంచి వాంతులు విరేచనాలు, కలరా ఏమో అని అనుమానంగా ఉందన్నారు ఆచార్య గారు. మరేం భయం లేదనుకో విషయం చెప్పి ధైర్యం కూడా చెప్పారు ప్రెసిడెంట్ గారు. వెంకటస్వామికి కాళ్ళు వణకసాగాయి. ఇంట్లోంచి ఆచార్యులు గారు బయటికి వచ్చారు. భయంగా చూశాడు వెంకటస్వామి. గౌరికి విరోచనాలు ఎక్కువగా ఉన్నాయి, పరిస్థితి బాగోలేదు, వెంటనే పట్నం తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయించాలి చెప్పాల్సిన చెప్పి చల్లగా జారుకున్నారు ఆచార్యులు గారు. గౌరీ అంటూ కేక వేస్తూ ఇంట్లోకి వెళ్ళాడు వెంకటస్వామి. గౌరీ మాట్లాడే పరిస్థితిలో లేదు. భర్తను చూసి కన్నీరు నింపుకుంది. నే పోతున్నా అన్నట్లు సైగ చేసింది. అతని చేతిలోని సంచి జారి కింద పడింది. గౌరీ కోరిన పుల్లారెడ్డి స్వీట్స్ 3 రకాలు ఉన్నాయి అందులో. లేదు గౌరీ, నువ్వు బతుకుతావు, ఎంత డబ్బైనా ఖర్చు చేసి నేను బతికించుకుంటా. చిన్నపిల్లాళ్ళలో వలవలా ఏడుస్తూ ఆమె మంచం పక్కనే కుప్ప కూలిపోయాడు వెంకటస్వామి. వెంటనే వెళ్ళి అతను లేవదీశారు ప్రెసిడెంట్ గారు. ట్యాక్సీ వస్తుంది, నీ పెళ్ళాన్ని పెద్ద ఆసుపత్రికి తీసుకుని వెళ్దాం, ఆమెకేం భయం లేదు, ధైర్యం చెప్పారు. ట్యాక్సీకి కబురు పంపారా లేస్తూ అడిగాడు వెంకటస్వామి. ఆమె పెద్దబ్బాయి సురేష్ బాబు మోటార్ సైకిల్ మీద వెళ్ళి ట్యాక్సీకి డబ్బిచ్చి వచ్చాడు, ఈ పాటికి వస్తూ ఉంటుంది చెప్పారు ప్రెసిడెంట్ గారు. ఏ ట్యాక్సీ బాబు, నెంబర్ తెలుసా కంగారుగా అడిగాడు. ఏమో తెలియదు, సురేష్ బాబుకు తెలుస్తుంది. పక్క వీధిలో ఉన్న ప్రెసిడెంట్ గారికి ఇంటికి పరిగెట్టాడు వెంకటస్వామి. ఆ ఇంట్లో లైట్ వెలుగుతుంది. పరీక్షలు దగ్గర పడడం వల్ల ఇంకా చదువుకుంటున్నారు. సురేష్ బాబు దబదబా తలుపులు బాదాడు వెంకటస్వామి. వెంకటస్వామిని చూస్తూనే చెప్పాడు సురేష్, నీ భార్యకి ఒంట్లో బాగులేదు,
పెద్దాసుపత్రికి టాక్సీ మీద నాన్నగారే స్వయంగా తీసుకెళ్లారు. మరేమీ భయపడకు. లేదు బాబు, టాక్సీ ఇంకా రాలేదు బావురమన్నాడు వెంకటస్వామి. ఇంకా రాలేదా? నా వెనకే వస్తానన్నాడు. 2 గంటలైంది ఆశ్చర్యపోయాడు సురేష్. ఆ డ్రైవర్ పేరు తెలుసా బాబు? ఆత్రంగా అడిగాడు. ఓబులేసు. ఓబులేసా? వెంకటస్వామి స్వరం వణికింది. అతనిలో నవనాడులు కుంగిపోయాయి. ఓబులేసు మంచివాళ్లాగే కనిపించాడే. మోసం చేయడు, తప్పకుండా వస్తాడు. ఆయిల్ కొట్టించుకోవడానికి డబ్బు లేదంటే బాడుగంతా పూర్తిగా ముందుగానే ఇచ్చేసా. అడిగిన 80 రూపాయలు ఇచ్చేసా. ఏదో అవాంతరం వచ్చి ఉంటుంది. తప్పకుండా వస్తాడు. ఈ పాటికి వచ్చే ఉంటాడు. మీ ఇంటికి వెళ్దాం పదా, తొందర చేశాడు సురేష్ బాబు. వాడు రాడు బాబు వాపోయాడు. లేదు, తప్పకుండా వస్తాడు. పేషెంట్ చాలా ప్రమాదంగా ఉందని అర్జెంటుగా రమ్మని చెప్పాను. ప్రాణం విలువ తెలిసిన వాడు ఎప్పుడు దగా చేయడు. అయితే ఆ పేషెంట్ మీ భార్య అని చెప్పి ఉండాల్సింది. వెంటనే వచ్చేసాను. కంగారులో ఆ విషయం చెప్పలేదు. ప్రెసిడెంట్ గారింటికని మాత్రం చెప్పాను. తప్పకుండా వస్తాడు. వాడు రాలేడు బాబు. మరోసారి బావురమన్నాడు వెంకటస్వామి. ఏం, వాడికి ఏమైంది? యాక్సిడెంట్ అయిందా? కీడుని శంకించాడు సురేష్ బాబు. జవాబు చెప్పలేకపోయాడు వెంకటస్వామి. వాడు తప్పకుండా వస్తాడు. ప్రాణం విలువ తెలిసిన వాడు మరోలా ప్రవర్తించడు. ఇప్పుడు రాకపోతే రేపు వెళ్ళి నలుగురు ముందు కడిగి వదులుతా. తానే భయంతోనైనా వచ్చి తీరుతాడు. వాడు రాడు బాబు అని మళ్ళీ వెంకటస్వామి అనడంతో ఆశ్చర్య పొందాడు సురేష్ బాబు. ఆ తర్వాత అనుమానపడ్డాడు. మంచివాళ్లాగే కనిపించాడే. అవసరం కూడా చెప్పాను. వస్తానని మాట కూడా ఇచ్చాడు. ఒకవైపు మానవత్వం మందలిస్తుంటే వేరొక వైపు నుంచి నీతి నిజాయితీలు నిందిస్తుంటే ఎంతటి దుర్మార్గుడికైనా మాటకి కట్టుబడక మానడు. నైతిక విలువలకు పట్టుబడక మానడు. గజదొంగైనా హంతకుడైనా ఎప్పుడో ఒకప్పుడు ఇచ్చిన మాటకి కట్టుబడతాడు. అవసరమైతే పట్టుబడతాడు కూడా. లేదు బాబు, మీకు తెలియదు బాబు. వెంకటస్వామి మాటలకు విసిగెత్తింది అతని. ఏం, వాడు దుష్టుడా దుర్మార్గుడా? జవాబు చెప్పలేదు వెంకటస్వామి. అయినా పర్లేదు, తప్పకుండా వస్తాడు. పదా, వెళ్ళి తీసుకువస్తా. వెంకటస్వామి చేయి పట్టుకున్నాడు సురేష్ బాబు. సురేష్ బాబు, వెంకటస్వామి ఆ ఇల్లు చేరుకునేసరికి ఇంటి ముందు టాక్సీ ఆగి ఉంది. వారి మనసులు కుదుటపడ్డాయి. ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. అప్పటికే గౌరిని టాక్సీలో పడుకోబెట్టారు. దగ్గరగా వెళ్ళి చూశాడు వెంకటస్వామి. ఓబులేసు డ్రైవర్ సీట్లో కూర్చొని ఉన్నాడు. ఓబులేసు ఆప్యాయంగా పిలిచాడు వెంకటస్వామి. మీరా సార్, ఇక్కడికి ఎప్పుడొచ్చారు? గౌరవ సూచకంగా కారు దిగాడు ఓబులేసు. నేనేనయ్యా పేషెంట్, నా భార్య. నీ మాట నిలబెట్టుకున్నావయ్యా అభినందించాడు వెంకటస్వామి. మనిషికి అసలు విలువ లేదండి. అతని మాటకే విలువ ఉంటుంది. డబ్బు లేదని మానేస్తే నా మాటకున్న విలువ ఏదండి? రేపు నలుగురు ముందు ఎలా మొహం ఎత్తుకుని తిరగలను చెప్పండి. నీలో ఆ భగవంతుడున్నాడయ్యా ఓబులేసు. చేతులు జోడించాడు వెంకటస్వామి. అంత మాట అనకండి సార్. నా వృత్తి ధర్మాన్ని నెరవేర్చుకున్న అంతే. మీ వాళ్ళకేం ప్రమాదం ఉండదు. ఆ కృష్ణ భగవానుడే చక్రం అడ్డు వేస్తాడు. ఎక్కండి సార్, వెళ్దాం. తొందర చేశాడు. కారెక్కి కూర్చున్నాడు వెంకటస్వామి. ఎదురుగా కనిపించిన కృష్ణ భగవానుని ఫోటోకి మనసారా నమస్కరించాడు. కారు కదిలింది. ఈ కథ ఆంధ్రప్రభ వారపత్రికలో 23/1984లో ప్రచురించారండి. ఈ కథని శ్రీమతి మాదిరెడ్డి సులోచన ప్రథమ వర్ధంతి సందర్భంగా అభ్యుదయ వేదిక హైదరాబాద్ వారు నిర్వహించిన కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.